హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి యూపీఎస్సీ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి సిడిఎస్ 2026 ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి నార్త్ వెస్టర్న్ హిమాలయాస్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి అడగడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి కరేవా ఫార్మేషన్స్ ఇన్ కాశ్మీర్ కన్సిస్ట్ ఆఫ్ థిక్ డిపాజిట్స్ ఆఫ్ గ్లేషియల్ క్లే అండ్ అదర్ మెటీరియల్స్ ఎంబెడెడ్ విత్ మొరైన్స్. ఈ స్టేట్మెంట్ మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో బాక్స్లో ఇచ్చుంటారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ప్యాంగాంగ్సో అండ్ సోమొరిరి ఇన్ లడాక్ ఆర్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అన్నారు. ఫ్రెష్ వాటర్ లేక్స్ కాదు, ఇవి సాల్ట్ వాటర్స్ లేక్స్. సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఆ విషయం తెలిస్తే మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ రివర్ జీలం ఎగ్జిబిట్స్ మియాండర్స్ ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ. థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఈ స్టేట్మెంట్ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో బాక్స్లో ఇచ్చుంటారు. కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్. 1 and 3 ఓన్లీ. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా బాక్సెస్ ఉంటాయి. ఈ బాక్సెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూనండి. వీటి నుంచి మనకి యూపీఎస్సీ వారు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కరేవాస్ ఆర్ ది థిక్ డిపాజిట్స్ ఆఫ్ గ్లేషియల్ క్లే అండ్ అదర్ మెటీరియల్స్ ఎంబెడెడ్ విత్ మొరైన్స్. వర్డ్ టు వర్డ్ ఫస్ట్ స్టేట్మెంటు. నెక్స్ట్ సేమ్ పారాగ్రాఫ్లో మనకి ప్యాంగాంగ్సో సోమొరిరి సాల్ట్ వాటర్ లేక్స్. అదే దాల్ ఉలార్ లేక్స్ వచ్చి మనకి ఫ్రెష్ వాటర్ లేక్స్. నెక్స్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనం బాక్సెస్ అదేవిధంగా ఇమేజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మియాండరింగ్ జీలం అదే మనకి థర్డ్ స్టేట్మెంటు. అదేవిధంగా బాక్స్లో కూడా ఇచ్చున్నారు ఎన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్పి. ఇన్ కాశ్మీర్ వ్యాలీ ద మియాండర్స్ ఇన్ జీలం రివర్ ఆర్ కాస్డ్ బై ద లోకల్ బేస్ లెవెల్ ప్రొవైడెడ్ బై ద ఎస్ట్వెల్ లార్జర్ లేక్ ఆఫ్ విచ్ ద ప్రెజెంట్ దాల్ లేక్ ఈజ్ స్మాల్ పార్ట్. మనకి జీలం రివర్ అనేది కాశ్మీర్ వ్యాలీలో మియాండర్స్ అనేది ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ ఆల్సో నోన్ బై ద నేమ్ ఆఫ్ దిహాంగ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. మనకి ఆన్సర్ వచ్చి బ్రహ్మపుత్ర. సిప్కీలా ఏ హై ఆల్టిట్యూడ్ పాస్ ఇన్ హిమాలయాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సట్లెజ్ వ్యాలీ. ఆప్షన్ సి ఆన్సర్. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో బ్రహ్మపుత్ర సిస్టమ్, దిహాంగ్ ఆర్ సియాంగ్. నెక్స్ట్ మనకి సిప్కీలా పాస్, సట్లెజ్ రివర్. సిప్కీలా పాస్, సట్లెజ్ వ్యాలీ. మనకి సోర్స్ వచ్చి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ క్లాస్ 11th ఇండియా ఫిజికల్ ఎన్వైరన్మెంట్. ఈ విధంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో జాగ్రఫీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచే అడగడం జరిగింది. అదే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనం బాక్సెస్ ఇమేజెస్ అబ్జర్వ్ చేయండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా యూపీఎస్సీ వారు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.